తెలంగాణ తొలిదశ పల్లెపూరులో భాగంగా ఇక మద్దతు పార్టీల వారిగా ఫలితాలు వివరించడానికి కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కౌంటింగ్ అప్డేట్స్ అండి. శ్రీనివాస్ మొత్తంగా పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు 8 దాటే అవకాశం, అంటే రాత్రి 8 దాటే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అంటే తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగిన ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న గ్రామాల్లో అయితే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కొంత టెన్షన్ అయితే పట్టుకుంది. ప్రతి గెలుపుకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థుల పైన కూడా ఆరా తీస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో కూర్చుండి ఎక్కడ ఎవరు గెలిచారు ఏంటి అనేది నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నేతలకు ఫోన్ చేసి మొత్తంగా ఆరా తీస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే ఇమీడియట్గా వారిని అంటే తమ క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని కండువా కప్పి తమకు నిధులు ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందుగా జగిత్యాల జిల్లాలో 122 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. దాదాపు 80% వరకు ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. కోరుట్ల నియోజకవర్గంలోనే 78 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగితే దాదాపు 60% పైగా ఇప్పటి వరకు, అంటే రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి చూస్తే 60% పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలిచారు. అయితే అక్కడ బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల హోరాహోరీగా తలపడి కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత వారు కొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని కొన్ని చోట్ల ఆందోళనలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్, తిమ్మాయపల్లి అనే గ్రామంలో తల్లి కూతుర్లు కూడా పోటీ చేశారు. తల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా, అంటే బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగితే గంగవ్వ అని, ఆమె తల్లిపైన కూతురు పోటీ చేసింది సుమలత అని. సో ఆ సుమలత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచింది. సో సుమలత తల్లిపైన కూతురు గెలిచిన రిజల్ట్స్ కూడా మనకు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో మొత్తంగా ఇటు వేములవాడలో కానీ, ఇటు కరీంనగర్, అటు పెద్దపల్లిలో కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుస్తున్నారు. సో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే కొంత దృష్టి పెట్టి, ఫోకస్ పెట్టి అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.